కాకినాడ జిల్లా తుని సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన రోజున సీసీ కెమెరాలో కనిపించిన కియో కారు అదే ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఇటీవల నర్సీపట్నం సమీపంలో అదే కారు చిన్నారి తాతయ్యను ఢీకొట్టిందని చెబుతున్నారు. ఈ కారుపై పలు అనుమానాలున్నాయని, చిన్నారి అదృశ్యం కేసుతో సంబంధం ఉందేమో అన్న కోణంలో సమగ్ర దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు కేసులో కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. కాకినాడ జిల్లా తుల్లో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి సంబంధించి 4 రోజులు గడిచినా ఎప్పటికీ జాడ కనిపించడం లేదు. అయితే తాజాగా సీసీ ఫుటేజ్ లో అనుమానాస్పదంగా కనిపించిన కారుకు సంబంధించి చిన్నారి కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సీసీ ఫుటేజ్ లో ఏదైతే గత నెల 6న చిన్నారి మిస్ అయిన రోజు ఇంటి సమీపంలో ఈ కియా కారు అనుమానాస్పదంగా సంచరించిందని సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. ఇదే కారు గడిచిన 3 రోజులుగా కూడా తాము నివాసం ఉంటున్న చుట్టుపక్కల కూడా తిరుగుతుందని కూడా పోలీసులకి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఏదైతే పాపని కిడ్నాప్ చేశారని భావిస్తున్న ఈ కారు కొన్ని రోజుల కిందట అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కూడా చిన్నారి బంధువును కూడా ఢీకొనడంతో కొన్ని గాయాలయ్యి కూడా చెప్తున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా బేరేజీ వేసుకుని ఈ కారు తమ చిన్నారిని కిడ్నాప్ చేసి ఉంటుందనే కోణంలో కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కారును పిలిపించి ఎవరైతే అందులో ప్రయాణించారో ఏంటనే పూర్తి వివరాలు కూడా సేకరించి తమ చిన్నారుని వెతికి పెట్టాలని చెప్పి కూడా తల్లిదండ్రులు పోలీసుకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ ఉన్న కారుకు సంబంధించి వివరాలు పోలీసులు సేకరించి విచారణ కొనసాగిస్తున్నారు. శ్రీనివాస్, పాప తప్పిపోయిన 6వ తారీఖుని ఇక్కడ సిహెచ్ అగ్రహారాన్ని చూసాం. మేము ఆ కారుని చూసిన అదే కారు మళ్ళీ నేను నాకు డాష్ అవ్వడం జరిగింది. ఈ కారు మీద నాకు కొంచెం డౌట్ ఉన్నది. డిపార్ట్మెంట్ మీరు సేకరించాలని నేను కోరుకుంటున్నాను.